హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము ఫస్ట్ నిఫ్టీ గురించి మీకు క్లియర్గా ఒక చిన్న విశ్లేషణ చెప్తాను. చూడండి, నిఫ్టీ మనం లాస్ట్ వచ్చినప్పుడు కూడా మన హై డ్రీమ్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాము. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 20 లోపు ఒక అప్ ఉంటుందని, అదేలాగా మార్కెట్ 1500 పాయింట్స్ పెరిగి మళ్ళీ అక్కడి నుంచి కొద్ది కరెక్షన్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మూవ్ ఏంటి అనేది అందరి క్వశ్చన్ మార్కు. చూడండి, మార్కెట్ నిఫ్టీ మ్యాక్సిమం ఏ లెవెల్ దాకా రావచ్చు అని నేను చెప్తాను. చూడండి, బాటమ్ అవుట్ వచ్చి ఇప్పుడు 23,260 ఆల్రెడీ ఒక బాటమ్ అయింది. అది టెస్ట్ చేసిందంటే అక్కడి నుంచి ఇమీడియట్గా బంప్ అవడానికి కూడా అవకాశం ఉంది. సపోజ్ అక్కడ టెస్ట్ చేసిన తర్వాత మ్యాక్సిమం అనదర్ 5% డౌన్ సైడ్ అవకాశం ఉంటుంది. అది టెస్ట్ చేసిన తర్వాత చెప్తున్నా. టెస్ట్ చేసి సస్టైన్ అవ్వకపోతే చూడండి, ఇవన్నీ జాగ్రత్తగా వినండి. 23,260 అక్కడ సపోర్ట్ తీసుకొని సస్టైన్ అవ్వలేకపోతే అనదర్ 5% రావడానికి అవకాశం ఉంది. ఇక అదే లాస్ట్ బాటమ్ అవుట్గా కూడా ఉండొచ్చు నాకు తెలిసి. అక్కడి నుంచి మళ్ళీ యథాతథంగా మార్కెట్ ఒక అప్వర్డ్ టర్న్ తీసుకోవాలి. ఇది మన ప్రొజెక్షను. ఏం పర్వాలేదు, నిఫ్టీ గురించి ఏం భయపడాల్సిన పని లేదు. జనవరి మనకి బాగానే ఉంటుంది, నెక్స్ట్ కమింగ్ జనవరి నుంచి. కాబట్టి అందరూ ఏ మంచి స్టాక్స్ ఎక్కడెక్కడ పిక్ చేసుకోవాలి అని ఆలోచించి చేసుకుంటే డెఫినెట్గా, ఎందుకంటే మార్కెట్లో ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ అనేది కామన్, బట్ అవన్నీ మనం ఇగ్నోర్ చేసి మన దారిలో మనం వెళ్తే డెఫినెట్గా మనం సక్సెస్ అవ్వగలం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాము. ఈ స్టాక్స్ వచ్చి ఇప్పుడు కొద్దిగా డౌన్ ట్రెండ్ ఉంది కదా, ఎందుకంటే కొన్ని అప్ ట్రెండ్కి వెళ్ళే స్టాక్స్ ఉన్నాయి, డౌన్ ట్రెండ్. అప్ ట్రెండ్కి ఏ స్టాక్స్ కొన్ని వెళ్ళబోతుంది, డౌన్కి వస్తే ఎంత దూరం ఏ స్టాక్స్ రాబోతుంది. బట్ విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్. మనీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కానీ లేకపోతే ఇక ఏమీ చేయలేం, గుర్తుపెట్టుకోండి. అది ఇప్పుడు మొదటి స్టాక్ వచ్చి నహర్ పాలీ. నహర్ పాలీ, NAHAR POLY. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 275 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనకూడదు. ఈ స్టాకు ఎక్కడ కొనాలి, ఏ ప్రైస్ బ్రేక్ అయితే కొనాలి? 355 రూపాయలు బ్రేక్ అయితేనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 355 రూపాయలు పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్స్ వచ్చి ఇప్పుడు కొనకూడదు. ఇప్పుడు 275 ఉంది, ఇప్పుడు కొనకూడదు. 355 రూపాయలు పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 460, 568, 739. స్టాప్ లాస్ వచ్చి 254 రూపాయలు. ఇది కూడా దాదాపు ఒక 13 సంవత్సరాల నుంచి NSEలో ట్రేడ్ అవుతుంది. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ 695 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్. నహర్ పాలీ ఇది వచ్చి NAHAR POLY. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము 28వ వర్క్షాప్ జరుపుకుంటున్నాము. ఆల్రెడీ ఇప్పుడు 26 వర్క్షాప్ కంప్లీట్ చేసుకున్నాం, మీ అందరికీ తెలుసు. 27th కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు అది సీట్స్ కంప్లీట్ అయిపోయింది హైదరాబాద్లో, ITC కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో, జనవరి 25th and 26th. ఇప్పుడు మనం చెన్నైలో ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయింది. చెన్నైలో ITC వెల్కమ్ హోటల్లో 2 days వర్క్షాప్ జరుపుతున్నాము. ఒక స్టాక్ మార్కెట్ మీద రియల్గా ఒక ప్యాషన్, పట్టుదల కలిగిన వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ అంటే అది ఒకటే చెప్పగలను. ఒక స్ట్రాటజీ, ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్, ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ స్ట్రాటజీ. మరొకటి ఈక్విటీ బాటమ్స్ అండి. బాటంలో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో
ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి, ఈ 2 స్ట్రాటజీ చెప్పిస్తున్నాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రమే దయచేసి మనం వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని వర్క్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేస్తేనే అక్కడికి రాగలరు. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్. బట్ ఈ స్టాక్ వచ్చి మీరు నేను ముందు చెప్పినట్టు బై అబోవ్ కాదు, ఇది వచ్చి 30%, 30%, 30% ఆ స్టైల్లో చేయాలి. ఇప్పుడు 580 రూపాయల ఆ రేంజ్లో ఉంది. ఇప్పుడు కొనకూడదు. ఇది ఎక్కడెక్కడ కొనాలి, హోల్డింగ్స్ ఉండేవాళ్ళు నో ప్రాబ్లం, అది వాళ్ళ ఇష్టం. బట్ డౌన్ సైడ్లో ఈ స్టాక్ ఎక్కడ కొనాలి, ఫస్ట్ మనీ మేనేజ్మెంట్ మీకు తెలుసు కదా. ఫస్ట్ మనం ఒక 1 lakh మన దగ్గర ఊరికి ఎగ్జాంపుల్గా చెప్తాను. 1 lakh క్యాపిటల్ ఉంటే దాన్ని 10 parts చేస్తాము. ఆ 10 parts అంటే 10,000 రూపీస్ని ఈ స్టాక్లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి. 10,000 కూడా ఒకే ప్రైస్లో కొనకూడదు. ఆ 10,000 రూపాయలని 3 భాగాలు చేసి 484లో ఒక 30%, 389లో ఒక 30%, 238లో ఒక 35%, ఈ ప్రైజెస్లోనే మనం కొనాలి. గుర్తుపెట్టుకోండి, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఇది కూడా దాదాపు 25 సంవత్సరాల నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. దాదాపు 32,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్. డౌన్ సైడ్లో ఏ ప్రైస్లో కొనాలని చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పున్నాను. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 days స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, అపార్ట్ ఫ్రమ్ దట్ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ప్రోడక్ట్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం, అంటే ఇది ఓన్లీ పర్టికులర్గా ఇది ఆప్షన్స్ కోసమే లాంచ్ చేసిన ప్రోడక్ట్. ఆప్షన్స్ అయినా చేసుకోవచ్చు, ఫ్యూచర్స్ అయినా. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. వాటి డీటెయిల్స్ మీరు మన వాట్సాప్ టీం వాళ్ళు మీకు క్లియర్గా ఇస్తారు. అది తర్వాత ఇప్పుడు ఈ 2 స్టాక్ చెప్పున్నాను. ఫస్ట్ స్టాక్ వచ్చి నహర్ పాలీఫిలిం, రెండోది ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, మూడో స్టాక్ వచ్చి గల్ఫ్ పెట్రో. చూడండి, గల్ఫ్ పెట్రో ఈ స్టాక్ వచ్చి ఏ ప్రైజెస్లో కొనాలి. ఈ స్టాక్ వచ్చి ఒక 3 ప్రైజెస్ చెప్తాను. 30%, 30%, 30%, 45 రూపాయల్లో ఒక 30%, 35%, తర్వాత 36 రూపాయల్లో ఒక 35%, తర్వాత 21 రూపాయలు ఒక 30%, ఈ ప్రైజెస్లోనే కొనాలి. గల్ఫ్ పెట్రో GULFPETRO అని ఉంటుంది. ఇది కూడా వచ్చి దాదాపు 9 సంవత్సరాల నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 276 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. చూడండి, టోటల్గా 3 స్టాక్స్ చెప్పున్నాను. కాబట్టి ఇవన్నీ వచ్చి పర్ఫెక్ట్గా విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్తో చేయండి.